హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రఫీ. ఈరోజు మనం బిఎస్ కోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలని చూస్తాము. మనం ఫస్ట్గా క్రోమ్ అనేది మనం ఓపెన్ చేసుకుందాం. దీంట్లో బిఎస్ కోడ్ అని టైప్ చేయండి. దానిలో పోయినాక ఇది అఫీషియల్ వెబ్సైట్ bscode.com అని కింద కనిపిస్తాను కదా. దీంట్లో పేజ్ లోపల పోండి. పేజ్ లోపల పోయినాక ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంటుంది. విండోస్కి అయితే ఇక్కడ నుంచి విండోస్ డౌన్లోడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ డౌన్లోడేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది. లోపల వెళ్ళండి. దీని మీద అప్లికేషన్ డబుల్ క్లిక్ చేయండి. మనకి ఇట్లా ఇది వస్తుంది. ఐ యాక్సెప్ట్ దిస్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఐకాన్స్ అన్ని మనం క్లిక్ చేసుకుందాం. ఎందుకంటే మన డెస్క్టాప్లో ఐకాన్ రెడీ అవుతుంది. మళ్ళీ విండోస్ మెనూ బార్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ మన ఇది బిఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మన ఫైల్స్ అనేది ఇవి అంత ఎక్స్ట్రాక్ట్ అవుతాయండి. అన్నీ ఇన్స్టాల్ అవుతాయండి లోపల అంతా. ఓకే, వెయిట్ చేయండి. ఇట్లా ఫినిష్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది బిఎస్ కోడ్ది. మనం మీద కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. project1 అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. దాని లోపల ఒకటి నార్మల్ index1.html మనకి హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది వచ్చి మనకి బాయిలర్ కోడ్ వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మన హెచ్టిఎంఎల్ అండ్ ఇది బిఎస్ కోడ్ డౌన్లోడేషన్ మనం చూసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.